Uh, I am actually very proud to be a part of this film, Andy. So and what I like about this film is it's a very inspirational film. అంటే మనకు పట్టుదల ఉండి మన కష్టపడే తత్వం ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్నది. ఇఫ్ యూ కమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ప్లేస్ అండ్ ఇఫ్ యూ డోంట్ అండ్ యు ఆర్ లైక్ పీపుల్ డోంట్ వాంట్ యూ ఇన్ పవర్ ఆల్సో, అంటే పవర్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని తొక్కేస్తున్నా కూడా మీరు పైకి రావచ్చు అనే ఒక స్టోరీ ఇది. ఇట్స్ అ వెరీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్ సెట్ ఇన్ maybe 1500 years back. It's a very interesting film, and everyone, right from the director to everyone involved, the cast, everyone has put in their 100% effort in it. And దీని అన్నిటికీ ప్రొడ్యూసర్ గారు మధు గారు యాక్చువల్లీ ఐ డోంట్ నో అంటే ఈ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత బడ్జెట్ పెరిగిపోతున్నా కూడా ఈ పుట్ ఇన్ ఆల్ హిస్ ఎఫర్ట్ వాట్ హీ కెన్ డూ టు వాట్ ఇప్పటివరకు మనం చూసిన దానికి. అండ్ ఏ అభి ట్రైలర్ హై, పిక్చర్ అభి బాకీ హై. సో సార్ టీజర్ ఇంకోటి చెప్తానండి నేను, అంటే మళ్ళీ దిస్ హ్యాస్ టు బీ మీరు అందరికీ 100% చెప్పాలి. టీజర్ గురించి మాట్లాడేటప్పుడు సినిమా చూస్తున్నప్పుడు ఇట్స్ 3 hour ఫిలిం అండి, 3 గంటల సినిమా. అండ్ బట్ నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకు తెలిసి ఫ్యూచర్లో మీకు కూడా బోర్ కొట్టదు రిలీజ్ అయిన తర్వాత. బట్ సూపర్ హిట్ సినిమాలన్నీ 3 hours ఓకే ఓకే ఫైన్. బట్ సినిమా చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ సెంధిల్ గారు ఇచ్చిన షార్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని సన్నివేశాలు ఉన్నాయి, ఎన్నో సీన్స్ ఉన్నాయి, ఎన్నో యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్నీ మేము ఎలా చూపించాలి 2 నిమిషాలని మాకు అర్థం కాలేదు. సో నిజంగా నాకు తెలిసి ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఒక 10-15 టీజర్లు కట్ చేయొచ్చు, దీని నుంచి 10-15 ట్రైలర్లు కట్ చేసే అంత స్టఫ్ లోపల ఉంది. అండ్ సెంధిల్ గారు ఇచ్చిన ఎపిక్ షార్ట్స్ ఉన్నాయి, బట్ మేము అన్నీ ఒకటేసారి వాడలేము, ఎలా వాడాలో నాకు అర్థం కాలేదు. సో దిస్ ఈస్ అన్ అటెంప్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ టు సినిమా. డెఫినెట్లీ నేను చెప్తున్నాను, టీజర్ సినిమాకి ఇంకా మ్యాచ్ అనేది నేను ఫీల్ అవుతున్నాను. I have to speak about Solomon